మేము మా మహిళా విభాగం సమావేశం ఈరోజు నంద్యాలలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాల నుంచి పుట్టిన పార్టీ. ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ప్రజల తరపున పోరాటం చేస్తుంది, అధికారంలో ఉండేటప్పుడు ప్రజల సమస్యలు తీర్చడానికి జగనన్న ఎంతగానో ఆ రోజుల్లో 5 ఏళ్లు కూడా కష్టపడి పనిచేశారు. అందులో భాగంగా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మహిళల విషయం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో ఎన్నో హామీలు ఇచ్చారు. ఏ ఒక్కటి కూడా 22 నెలలైనా కూడా ఏ ఒక్కటి కూడా అమలు చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అందులో ఇచ్చిన హామీల్లో ఎక్కువగా మహిళలకు ఇవ్వడం జరిగింది. అవేవి కూడా ఈ రోజు అమలు చేయని పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అలాగే మహిళల రక్షణ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసింది. దాంతో అడుగడుగునా మహిళలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రతి సందర్భంలో కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు అండగా ఉంటుంది. వాళ్ళకి సపోర్టుగా వాళ్ళ తరపున నిరసన తెలియజేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూ వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, అలాగే మహిళలకు ప్రతి సందర్భంలో కూడా ప్రభుత్వం మీద మేము ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నాము. ఇప్పటికీ చాలా ఇష్యూస్ లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకి అండగా ఉంది, వాళ్ళ తరపున పోరాటం చేస్తూ ఉంది. అందులో భాగంగా మా సమావేశానికి ముఖ్యమైన కారణం ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో అంటే గ్రామ స్థాయిలో కూడా మా మహిళా విభాగము మరింతగా సంస్థాగత నిర్మాణం చేసుకోవడం, గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసుకోవడం, అలాగే తీసుకుంటే ప్రజా సమస్యల మీద పోరాటాలు మరింత ఉధృతం చేయడం మీద దృష్టి పెడుతూ ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు తీసుకుంటే ఈ రాష్ట్రంలో 22 నెలలైంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి. మనం చూస్తూ ఉన్నాం రోజుకి ఎన్ని సంఘటనలు మహిళల మీద అఘాయిత్యాలు గాని, హత్యలు గాని, అత్యాచారాలు గాని మనం చూస్తూ ఉన్నాం. ఎంత దారుణం అంటే సాక్షాత్తు కూటమిలో ఎమ్మెల్యేలే మహిళల్ని వేధిస్తూ ఉన్నారు, వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తూ ఉన్నారు, అలాగే వాళ్ళకి రకరకాలుగా మోసం చేస్తూ ఉండే పరిస్థితి, లైంగిక వేధింపులకు గురి చేస్తూ ఉండే పరిస్థితి ఎన్నో సందర్భాల్లో చూసాం. మొన్న చూసాం అరవ శ్రీధర్ అనే కూటమి ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే ఎంత దారుణంగా ఒక మహిళను మోసం చేయడమే కాకుండా 5 సార్లు గర్భవతిని చేసి అబార్షన్స్ చేయించడమే కాకుండా ఆమె కేసు పెడితే కనీసం ప్రభుత్వం కేసు తీసుకోలేదు. ఆవిడ ఎన్హెచ్ఆర్సీకి వెళ్లడం, ఎస్సీ కమిషన్ కి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు చెప్తే కేవలం కేసు నమోదు చేశారు తప్ప కనీసం అరెస్ట్ కూడా చేయని పరిస్థితి. దాని వలన ఏమైందంటే మొన్ననే 2 రోజుల క్రితం అతని ఎదురుగానే అతని మనుషులు ఆమె మీద దాడి చేయడం జరిగింది. ఒక ఎస్సీ మహిళ, ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళ మీద ఇంత దారుణంగా దాడి చేశారు అంటే, అయినా కూడా కనీసం దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయలేదంటే ఈ రాష్ట్రంలో మహిళలు బ్రతకాలా వద్దా అర్థం కాని పరిస్థితిలో ఉంది. చూస్తే రోజుకి 4-5 మహిళల మీద హత్యలు గాని, అత్యాచారాలు గాని జరుగుతూ ఉన్నాయి. అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వమే ఈ డేటా ఇవ్వడం జరిగింది. రోజుకి 60 మంది మహిళల మీద అఘాయిత్యాలు, దాడులు ఈ రోజు ఈ రాష్ట్రంలో కూటమి పాలనలో జరుగుతూ ఉన్నాయి. మొన్ననే ఆ అకాడమిక్ ఇయర్ తాలూకా డేటా విడుదల చేశారు. 70% బీర్ల వినియోగం ఈ రాష్ట్రంలో పెరిగిందంట. అలాగే 15% మద్యం వినియోగం పెరిగింది. ఇంకా ఎంత దారుణంగా మద్యం ఏరులై పారుతూ ఉంటే దానికి బానిసై ఇలాంటి అఘాయిత్యాలు, హత్యలు పెరిగిపోతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా మద్యము, డ్రగ్స్, గంజాయి వెచ్చలివిడిగా దొరుకుతూ ఉండే పరిస్థితి. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఎంపీఏ డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయినా కనీసం చర్యలు తీసుకోవట్లేదు వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉంటున్న గుంటూరు జిల్లాలోనే ఈ మద్యము, గంజాయి, డ్రగ్స్ వినియోగం 11% పెరిగింది. మరి ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న ప్రాంతంలోనే ఎలా ఉంటే ఇంకా మహిళలకి రక్షణ ఏముంటుంది? క్రైమ్ ఎగ్నిస్ట్ ఉమెన్ తీసుకుంటే 10 జిల్లాల్లో ఈ కూటమి పాలనలో 10 జిల్లాల్లో మహిళల మీద క్రైమ్ పెరుగుతూ ఉంది. అలాగే మద్యం, గంజాయి, డ్రగ్స్ వినియోగం 16 జిల్లాల్లో పెరుగుతూ ఉందని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది. మరి ఇంత దారుణంగా ఇలాంటి మత్తు పదార్థాలు దొరుకుతూ ఉంటే, వాటి వినియోగం పెరుగుతూ ఉంటే ఇలాంటి అఘాయిత్యాలు జరగకుండా ఏం జరుగుతాయి? మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు, మహిళల మీద ఎవరైనా చేయి వేస్తే అదే వాళ్ళకి చివరి రోజు అని. మరి ఇంతమంది మహిళల మీద అన్యాయం జరుగుతుంది,
వాళ్ళని వేధిస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా మీ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటున్నారు. ఆ కోనేటి ఆదిమూలం అనే ఎమ్మెల్యే వేధింపులకి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వేధింపులకి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయిన ఒక మహిళ ఈ రాష్ట్రంలో ప్రెస్ మీట్ పెడితే రక్షణ ఉండదని పక్క రాష్ట్రంకి వెళ్లి హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టింది. కనీసం చర్యలు మీరు తీసుకున్నారా? ఎంతమంది మీ పార్టీ ఎమ్మెల్యేల వలన ఇబ్బందులు మహిళలు పడుతూ ఉన్నారు. ఎవరి మీద కూడా మీరు చర్యలు తీసుకొని పరిస్థితి. అలాగే పవన్ కళ్యాణ్ గారు అయితే ఎవరైనా మహిళల మీద చేయి వేస్తే వాళ్ళ తాట తీస్తామని పదే పదే డైలాగులు వల్లిస్తారు. మరి ఇంతమంది మహిళల మీద ఇన్ని రకాలుగా అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే మీరు ఎంతమంది తాట తీశారు పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే మహిళా హోంమంత్రి గారి విషయం అయితే మరి చెప్పనే అవసరం లేదు. మాట్లాడితే జగనన్నని తిడుతూ, జగనన్నని చాలా అసభ్యంగా మాట్లాడుతూ ఆవిడ ప్రెస్ మీట్లు పెడుతూ ఉంటారు. కానీ ఆమె బాధ్యత అయిన మహిళల రక్షణ, ప్రజల రక్షణ అనేది ఏమాత్రం పట్టించుకోని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే లోకేష్ గారు మహిళల భద్రత కోసం ట్వీట్స్ పెడుతూ ఉంటారు. మరి ట్వీట్స్ కే పరిమితం తప్ప చేతల్లో మాత్రం మహిళల రక్షణ ఎక్కడా కనిపించని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసలు కేంద్ర ప్రభుత్వం హోంశాఖ నివేదికలో ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసుల పనితీరులో తీసుకుంటే అన్ని రాష్ట్రాల్లో చూసుకుంటే 36వ స్థానానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దిగజారిపోయింది. అంటే ఉన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిపితే 36 ఉంటే చిట్ట చివరి స్థానానికి దిగజారిపోయింది. బిఎన్ఎస్ఎస్ చట్టాల అమలులో పోలీసుల పనితీరు అంత దారుణంగా ఉంది ఈ రాష్ట్రంలో. పోలీసులను ఎంతసేపు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకే వాడుతున్నారు తప్ప ఎక్కడా కూడా మహిళల రక్షణకి, ప్రజల రక్షణకి వాడని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి అయిన అమిత్ షా గారే చెప్పారు, ఈ రాష్ట్రంలో 112 ఎమర్జెన్సీ కాల్ సెంటర్ నంబర్ గనుక కాల్ చేస్తే పోలీసులు సరిగ్గా రెస్పాండ్ కావట్లేదు, 26 నిమిషాలు టైం తీసుకుంటున్నారు అని. అంటే ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలు మాకు ఆపదొచ్చింది, పోలీసులకి రక్షించండి అని కాల్ చేస్తే 26 నిమిషాల వరకు పోలీసులు వెళ్లట్లేదంట. అదే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడైతే పట్టణాల్లో అయితే 3-4 నిమిషాల్లో, పల్లెటూరులో అయితే 5-6 నిమిషాల్లో పోలీసులు వెళ్లి రక్షించేవారు. అంతగా మహిళల భద్రతకి జగనన్న పెద్దపీట వేయడం జరిగింది. అలాగే తీసుకుంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పక్క రాష్ట్రంలో ఎక్కడో మహిళలకి ఒక మహిళ మీద అఘాయిత్యం జరిగి హత్య చేస్తే అలాంటి పరిస్థితులు మన రాష్ట్రంలో ఉండకూడదని ఒక దిశ వ్యవస్థనే తీసుకొచ్చారు. ఈ రోజు తీసుకుంటే ఒక దిశ యాప్ పనిచేయట్లేదు, దిశ పోలీస్ స్టేషన్స్ పనిచేయట్లేదు. అలాగే దిశ వ్యవస్థని ఆ రోజు దిశ చట్టం అనే దాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం దగ్గరికి పంపించారు. కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్న అందులో ఉన్న అంశాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమలయ్యేట్టుగా మన రాష్ట్రంలో చేశారు. మరి ఇప్పుడు వీళ్ళు కూటమిలో ఉన్నారు, కేంద్రంతో ఎలియన్స్ లో ఉన్నారు. ఎందుకు ఆ దిశ చట్టాన్ని అమలయ్యేట్టుగా చేయట్లేదు? కావాలంటే పేరు మార్చుకోండి. జగనన్న పెట్టిన పేరు అని మీకు నచ్చకపోతే పేరు మార్చైనా అమలు చేయాలి కదా. ఇంత దారుణంగా మహిళల రక్షణ గాలి కొదిలేసే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు డ్రగ్స్ అయితే డోర్ డెలివరీ జరుగుతూ ఉంది. గంజాయి హోంమంత్రి గారి సొంత నియోజకవర్గం మీదుగా రవాణా జరుగుతూ ఉండే పరిస్థితి. ఆవిడ చూస్తే ఆ పిఏలు ఇప్పుడు పశువుల రవాణా వెహికల్స్ దగ్గర కూడా లంచాలు పిఏల ద్వారా తీసుకుంటూ ఉండే పరిస్థితి. ఇసుక మాఫియాల దగ్గర, అలాగే పేకాట క్లబ్బుల దగ్గర పిఏలని పెట్టుకుని లంచాలు వసూలు చేస్తూ ఉండే హోంమంత్రి గారు మహిళల రక్షణ పూర్తిగా గాలి కొదిలేశారు. అలాగే రాజధాని విషయం తీసుకుంటే మనందరము చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు మొన్ననే చెప్పడం జరిగింది, ఈ అమరావతి రాజధాని అనేది దీనికోసం 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. దీనివల్ల ప్రజాధనం ఎంత, ఈ అప్పులు తీర్చడానికి ప్రజలు కష్టం, ప్రజాధనం ఎంత వృధా అవుతుంది. అదే గనుక గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి ఒక కారిడార్లా చేసి ఒక రాజధానిగా దాన్ని డెవలప్ చేస్తే కేవలం అందులో 10% డబ్బులతో ఒక 20,000 కోట్లతోనే ఒక బ్రహ్మాండమైన రాజధాని తయారవుతుంది. ప్రజల మీద అప్పుల భారం ఉండదు అని ఒక మంచి ప్రతిపాదన చేస్తే ప్రజల్లో దీని మీద విపరీతమైన చర్చ జరిగింది. ఇది నిజంగా చాలా మంచి ప్రతిపాదన అని ప్రజలందరూ కూడా భావించడం జరిగింది. దాంతో జగనన్నని ఇష్టం వచ్చినట్టుగా తిడుతూ మాట్లాడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కానీ అందులో నిజాలు ఆలోచించాలి కదా. ఇంత ఎక్కడైనా స్క్వేర్ ఫీట్ కి 14,000 రూపాయలు అనేది ఖర్చు మనం చూసామా?
అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో చేస్తూ ఉన్నారు. ముందు నుంచి కూడా మేము చెప్తూ ఉన్నాం, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అమరావతికి వ్యతిరేకం కాదు. అమరావతిలో జరుగుతున్న అవినీతికి మాత్రమే వ్యతిరేకం. అందులో ఆ పేరుతో చేస్తున్న దోపిడీకి మాత్రమే వ్యతిరేకం అని చెప్తూ ఉన్నాం. ఎందుకంటే గత 7 ఏళ్లు, గతంలో 5 ఏళ్లు, ఇప్పుడు 2 ఏళ్లు కలిపి చంద్రబాబు నాయుడు గారు 7 ఏళ్లు పరిపాలించారు ఈ కొత్త రాష్ట్రంలో. 7 ఏళ్లలో కేవలం 8,000 కోట్లు మాత్రమే అమరావతి కోసం ఖర్చు పెట్టడం జరిగింది. ఈ లెక్కను తీసుకుంటే 2 లక్షల కోట్లు అవ్వాలంటే 168 సంవత్సరాలు అవుతుంది. అది ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు, ఎప్పటికి పూర్తవుతుంది, అసలు 2029 ఎన్నికల టైంకి ఎన్ని బిల్డింగ్లు పూర్తవుతాయి, అసలు ఇవన్నీ జెన్యూన్ గా ఖర్చు పెడుతున్నారా లేదా, వీటన్నిటికీ సమాధానం లేదు. బయటికి మాత్రం గ్రాఫిక్స్ తో అమరావతి ఓ మహానగరం అంటూ వీళ్ళు ప్రచారం చేయడమే మనం చూస్తూ ఉన్నాము. దాన్ని ప్రశ్నిస్తే తప్పు. వీళ్ళ ఛానల్స్ ద్వారా ఇష్టం వచ్చినట్టుగా ట్రోల్స్ చేస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాము. ప్రజలందరూ దీన్ని గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో వీళ్ళు చేసిన తప్పుల్ని, అవినీతిని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎండగడుతుంది. ప్రజల దగ్గరికి తీసుకెళ్లి నిజాలన్నీ కూడా ప్రజలకి వివరించడం జరుగుతుంది. రానున్న రోజుల్లో మహిళలకు ఇచ్చిన మోసాన్ని కూడా ప్రజలకి తెలియజేస్తాం. చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసం, మా జగనన్న చేసిన మేలు కూడా ప్రజలకి తెలియజేస్తాము. అలాగే ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ, ముఖ్యంగా మహిళల్ని, రైతుల్ని, ఉద్యోగుల్ని, నిరుద్యోగుల్ని, అన్ని వర్గాల ప్రజల్ని కూటమి పాలనలో వీళ్ళు మోసం చేశారు. ఈ కూటమికి ఓట్లేసిన వాళ్ళు ఈ రోజు చాలా బాధపడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి రానున్న రోజుల్లో ప్రజల సహకారంతో వీటన్నిటి మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ హామీలన్నీ అమలయ్యే వరకు మా పోరాటం కొనసాగిస్తాము. అలాగే మహిళలకి రక్షణ అందేంత వరకు కూడా మా పార్టీ ఈ విధంగానే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని తెలియజేస్తూ ఉన్నాను. ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా ప్రజలందరూ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.